వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. బూతులకి వ్యక్తిహననానికి పాల్పడటానికి వ్యవస్థలను కించపరచడానికి పేటెంట్ హక్కు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఇష్టానుసారం మాట్లాడుతూ స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అంటూ కించపరిచిన వైనాన్ని తీసుకుని తెలంగాణలో కేసు పెట్టడం, తెలంగాణ పోలీసులు వెళ్ళి గుంటూరులో నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసి తీసుకురావడం తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి తర్ఫీదు అలా ఇస్తున్నాడా? ముఖ్యమంత్రి స్థాయిని కించపరచడం, వ్యక్తిహననకు పాల్పడడం అంటే వ్యవస్థని కించపరచడమే, రాజ్యాన్ని దూషించడమే. ఇవన్నీ తెలియకుండానే అలా మాట్లాడుతున్నారా? ఆ ప్రోగ్రాములో మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాసరావు అనాల్సినవి అన్నీ అన్న తర్వాత మెల్లిగా నింపాదిగా ఆగు ఆగు అంటూ మాట్లాడటం ప్రీప్లేడ్ ప్లాన్గానే సమాజం భావిస్తూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలాంటి ఉద్దేశం కొమ్మినేని శ్రీనివాసరావుకి లేకపోతే ఆ వీడియోని విడుదల చేసేవాళ్ళు కాదు. ఉద్దేశపూర్వకంగా చేయబట్టే రేవంత్ రెడ్డిని వ్యక్తిహననానికి పాల్పడబట్టే కావాలని చేసిన స్క్రిప్ట్ అని అర్థమవుతూ ఉంది. నాగార్జున యాదవ్ అరెస్ట్ మీద తెలంగాణ మేధావులు అనబడే కొంతమంది జర్నలిస్టులు తెలంగాణ పోలీసులు ఆంధ్ర వెళ్ళి అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించకపోవడాన్ని తెలంగాణ సమాజం ఎలా చూస్తూ ఉంది? ఆంధ్ర పోలీసులు ఎందుకు నాగార్జున యాదవ్ అరెస్ట్ని అడ్డుకోలేకపోయారు? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమతి శ్రీనివాసరావు. వారికి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టానురీతిగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థానానికి కూడా విలువ ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అలాంటి వ్యక్తి మీద తెలంగాణలో కేసు అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంతకుముందు తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది అరెస్ట్ చేస్తే తెలంగాణ మేధావులు కల్వకోట్ల కవిత కూడా ఆంధ్ర పోలీసులు మా రాష్ట్రానికి రావటం ఏంటని విమర్శించారు. ఇవాళ తెలంగాణ పోలీసులు వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తే ఖండించలా, మాట్లాడలా. ఆ రోజు ఎందుకు మాట్లాడారు, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న నాయకులు కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, మేధావులు అనబడేవారు కానీ చట్టాన్ని ప్రశ్నించకూడదు. ప్రశ్నించవచ్చు కానీ చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఎవరన్నా అడ్డుకున్నా ఆగిదేం కాదు. ఏ స్టేట్లో ఉన్నా వేరే స్టేట్కి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే అసలు వాళ్ళు పోలీసులా కాదా అనేటువంటి నిర్ధారణ కోసం సమీప వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళ సహకారంతో అరెస్ట్ చేయాలి లోకల్గా. ఇది ఎందుకంటే ఎవడో కూడా వచ్చి నేను పోలీసులను పట్టుకుపోకుండా అదో నిబంధన లేదనుకోండి, ఎవడో కూడా వచ్చి మేము పోలీసులను పట్టుకుపోతూ ఉంటారు. కాబట్టి దాన్ని అడ్డుకున్న వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయొచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ఏంటంటే మొన్న మధ్య కేవీఆర్ని ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది అడ్డుకుని వాళ్ళని దూషించి అన్ని చేసినప్పుడు వీళ్ళని అసలు లెక్క చేయలేదు. వాళ్ళు ఎవరన్నా కాబట్టి అది పెద్ద ఇష్యూగా తీసుకోలేదు. వాళ్ళు పక్కన పెట్టండి. అది ఓపెన్గా తెలిసిపోయింది. వీళ్ళంతా కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఇచ్చే మనుషులు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేవీఆర్ డైరెక్ట్గా చంద్రబాబు గారు 4 నెలలు ఇష్టం అని మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకో అందులో వచ్చిన జర్నలిస్టులు కొంతమంది వాళ్ళందరూ కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళే. కాబట్టి వాళ్ళు అంతకన్నా ఏమి సమర్థించడం మనం తప్పట్లేం. వాళ్ళ నైజం ప్రకారం వాళ్ళు చేశారు. సరే, చట్టానికి జనరల్గా రాజకీయాలు అటువంటి ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళు చేశారు. సరే, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు లోపలికి. ఇప్పటి వరకు మనం వేచి ఉండాలి. ఇక నాగార్జున యాదవ్ నిన్న అరెస్ట్ అయ్యాడు. అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు తెలంగాణ పోలీసులు. గుంటూరు నుంచి అక్కడి నుంచో, నల్లపాడు నుంచి అక్కడి నుంచి. అయితే అతను ఈ మాటలు ఇప్పుడు మాట్లాడి కాదు, చాలా సంవత్సరం క్రితమే మాట్లాడాడు. అతను సంవత్సరంన్నర అయింది కూడా. మాట్లాడినప్పుడు అది అప్పుడే అనుకున్నాం. ఆంధ్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అదే డిబేట్లో చంద్రబాబు గారిని కూడా దూషించాడు అతను. ఆంధ్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని బెంగళూరులోనూ ఎక్కడో కుప్పంలో అవతల ఎక్కడో అరెస్ట్ చేశారు. ఆయన్ని తీసుకొచ్చి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేశారు. మరి ఏం జరిగిందో తెలియదు. దానికి అప్పుడే మనం ఆక్షేపించాం. కుప్పంలో మీరు ఇంత దారుణంగా దూషించిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఎలాగిస్తారో ఆ సెక్షన్స్ ఏంటని. ఇప్పుడు మొన్న రావణ్ అంత తీవ్రంగా మాట్లాడినా కానీ కోర్టులోనే బెయిల్ వచ్చింది. కాబట్టి 7 ఏళ్ళు శిక్ష పడితేనే రిమాండ్ అనేటువంటి నిబంధన ఉంది. మరి కొన్ని విషయాల్లో మరి అలాంటి వాటిని సడలించి బాబు గారు అలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు ఆవులు పెట్టారు. మనకు ఆ న్యాయ ఆ సెక్షన్స్ మనకు పూర్తిగా అవగాహన ఉండదు కాబట్టి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. కానీ చూసేవాళ్ళకి వినేవాళ్ళకి ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లేదంటే 3 సార్లు 2024 ఫలితాలు రాకముందు ఎలక్షన్ టైంలో కూడా మాట్లాడాడు నాగార్జున యాదవ్. మరీ దారుణంగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు చావు గురించి డైరెక్ట్గా దూషించాడు చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు ఈశ్వర్ అని ఆయన ఉన్నాడు మోడరేటర్. తర్వాత రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని దూషించినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇది వాళ్ళు జర్నలిస్ట్ విలువలకి
సవాలు. వాళ్ళు ఇమీడియట్గా అప్పటికప్పుడే ఖండన, అప్పటికప్పుడే వాళ్ళు గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆ వీడియోని రిలీజ్ చేయకపోతే వాళ్ళ నిబద్ధత బయటపడేది. అబ్బాబే ఎలాంటి మాట్లాడకూడదు అలాంటి మాట్లాడకూడదు అనేటువంటిది ఏంటంటే డిస్క్లైమర్ లాగా కనిపించింది తప్ప అన్న తర్వాత అన్న తర్వాత డిస్క్లైమర్ లాగా ఏదో ఏం అర్థం అవునట్టు మీరు ఎవరిని అంటున్నారు అది ఇది ఓవర్ యాక్షన్ చేసాడో తెలిసిపోతుంది. సరే, ఇక్కడ ఎలా ఉందంటే కొన్ని చట్టాలు చాలా లూజ్గా ఉన్నాయి కాబట్టి అందులోంచి తప్పించుకునే మార్గం వాళ్ళకి బాగా కనపడుతుంది. దానివల్ల ధైర్యం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏం చేయదని ధీమా. అయితే విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్నాళ్ళు పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో మళ్ళీ వైరల్ అయింది. అవును, ఇతను ఎలా మాట్లాడిన దాని మీద శ్రీకాంత్ ముప్పనైనా ఆయన ఎప్పుడో ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన 1.5 years back ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ గురించి ఆవిడ పట్టించుకోవట్లేదని కూడా 2-3 సార్లు ఆయన రెఫరెన్స్ కూడా అడిగాడు. ఇప్పుడు వైరల్ అయిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. వెల్ అండ్ గుడ్. నేనేమంటున్నానంటే 2014 ఎన్నికలు అయిన తర్వాత అసెంబ్లీలో శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళని వెక్కిరించారు TV9లో. అది చూసి కేసీఆర్ గారు మండిపడ్డాడు. నిజంగానే శాసనసభ్యుల్ని ఒక రాష్ట్రం ఆకాంక్ష, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలు శాసనసభ్యులందరూ కూడా ఒక ఉద్వేగంతో ఉంటారు. ఆ ఉద్వేగం, ఆ ఉద్విగ్న క్షణాలని వాళ్ళు ఎంజాయ్ చేసి దాంట్లో వాళ్ళు ఎంత తడబడి ఉండొచ్చు. దాన్ని వెక్కిరించడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలండి, అంటే ఎంత బరిదిగింపు ఉండాలి. వాళ్ళు సరైన చర్య తీసుకున్నారు అనుకున్నాను. అప్పుడు TV9ని బ్యాన్ చేశారు. విచిత్రంగానే ఏబిఎన్కి ఏం సంబంధం లేకపోయినా ఈ విషయంలో వాళ్ళు ఏం మాట్లాడకపోయినా సరే వాళ్ళని కూడా బ్యాన్ చేశారు. అక్కడ ప్రభుత్వం కుట్ర కనపడుతుంది. మళ్ళీ చూసారా, ఇక్కడ మీరు TV9 ఆ ప్రసారం చేసిన TV9 బ్యాన్ చేసి వాళ్ళ మీద కఠిన చేయాలి. మొత్తం లైసెన్స్ క్యాన్సిల్ చేయించుంటే మీకు చాలా మంచి పేరు వచ్చేది. మీరు మీ వైపున మీరు చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. మీకు ఏం సంబంధం లేకుండా తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి ఎప్పటికో మళ్ళీ ఎత్తేసారు. ఆ TV9 మళ్ళీ మీ లైన్లోకి వచ్చింది. వాళ్ళు ఇప్పటికీ మీ వైపున ఉన్నారో మరి ఏదో పడ్డారు. అయితే మరి సాక్షి టీవీ దారుణంగా మాట్లాడితే ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ సాక్షి టీవీ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. ఆ ప్రతినిధి మీద కేసులు నమోదు చేశారు. మోడరేటర్ల మీద కూడా కేసు నమోదు చేయాలి. ఆ టీవీని కూడా బంద్ చేయాలి, నిషేధం విధించాలి. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? లేకపోతే వాళ్ళకి నొప్పి ఎలా తెలుస్తుంది? లేకపోతే వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, ఇష్టమైనట్టు ప్రచారాలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా నేరమే కదా. రావణ్ మీద ఉపా చట్టం ప్రయోగించినట్టే ఎందుకు ప్రయోగించారు? కులాలని మతాల మీద దూషిస్తూ రాజ్యాంగాన్ని అవమానపరచడనే కదా. సాక్షి కూడా అదే పని చేస్తూ ఉంది. రాజ్యాన్ని అవమానపరుస్తూ ఉంది, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉంది, ఇష్టానుసారం అబద్ధాలు రాస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వాళ్ళ మీద ప్రయోగించాలి చట్టం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఆ టాస్క్ ఫోర్స్ పెట్టారు. ఇప్పుడు చాలా కొంచెం లేట్గా అయినా 2 ఏళ్ళు పట్టేసింది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించడానికి. ఇప్పుడు సరైన దారిలోకి వచ్చారు. ఇప్పుడు ఇక స్పీడ్గా చేయాలా. ఇప్పుడు ఇతను మాట్లాడింది, ఇప్పుడు నాగార్జున యాదవ్ అరెస్ట్ చేశారు. ఇక్కడ బెయిల్ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. మళ్ళీ సరికొత్తగా కేసు నమోదు చేయాలి అతని మీద. ఎందుకంటే ఈ రకమైన దుర్భాషలను మళ్ళీ నువ్వు విమర్శ చేయి, ఎవడైనా విమర్శ చేయి, ప్రశ్నించు, ప్రశ్నించవచ్చు, విమర్శ చేయొచ్చు. ఆ విమర్శలో కూడా అత్యంత కఠినంగా విమర్శించు, కానీ కటువుగా విమర్శించు, కరకుగా విమర్శించు. అంతేగాని బూతులు మాట్లాడడం, దూషించడం, వ్యక్తిత్వ హననం, మనుషులు చావు కోరుకోవటం, ఇలాంటివన్నీ ఇష్టారీతిగా మాట్లాడటం. కులాన్ని ఎవడన్నా ఎత్తితే వాడికి అట్రాసిటీ కేసు పెట్టాలి. ఓన్లీ SC ST అట్రాసిటీ కదండి, కులాల గురించి ఎవరు మాట్లాడినా ఇది మాత్రం తప్పనిసరిగా అమలు చేయాలి. సపోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోలేదనుకోండి, మీకు ఇక్కడ అసలే వీళ్ళు కేడరు చాలామంది అంటున్నట్టు కేడర్ అసంతృప్తి ఉన్నమాట వాస్తవే. అది దేనికోసం ఉంది? గట్టిగా 70-80% వీళ్ళు ఎవరో వాళ్ళని అలా వదిలేస్తున్నారేంటి అన్న దాని మీదే ఉన్నారండి. అదే బాధ, అదే కోపం. మిగతా 20% ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకున్నట్టే. దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది ప్రియమైన శత్రువులు అంటే టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళే వాళ్ళు శత్రువులుగా మారిన కొత్తగానే వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు. టీడీపీ పని అయిపోయింది, ఇలా చంద్రబాబు పని అయిపోయింది, లోకేష్ గారి పని అయిపోయింది. లోకేష్ అసలు ఆ పార్టీ గురించి, ఆ స్ట్రక్చరు, ఆ పార్టీ 40 సంవత్సరాల పార్టీ చరిత్ర, ఇది మీరు నేను ఏదో రాసేస్తానో మాట్లాడేస్తానో అయిపోద్దండి. అవును, అసలు అప్పుడు మనం కూడా మన స్థాయి కూడా తెలుసుకోవాలి. ఆకాంక్ష అది కదండి, మన స్థాయి కూడా తెలుసుకోవాలి కదా. మనం అంటే అయిపోద్దా? డెఫినెట్గా ఏంటిది టీడీపీకి అనుకూలంగా ఉండేవారు కదా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే అనుకుంటారు. ఒకసారి మాట్లాడితే వాల్యూ ఉంటుంది, 2 సార్లు మాట్లాడితే వాల్యూ ఉంటుంది. రోజు చచ్చిపోటు కాబట్టి ఎడతాడండి. ఇది గమనించుకోవాలి. దీంతో కొంతమంది నిజాయితీ పరులు,
హానెస్ట్గా ఉండేవాళ్ళు కూడా మీద కూడా నిందలు పడతాయి. ఆ పడినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఆయన కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి. మీరు నిజంగానే ప్రజల వైపు నుంచి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు మీరు కనిపిస్తున్నా దాని వెనకాల ఏదో ఇడెన్ ఎజెండా ఉందని అందరూ అనుమానపడుతున్నారు. వాళ్ళు అనుమానపడితే మాకెందుకు అంటాం, లేదంటే వాళ్ళని కూడా మీరు దూషించడం చేశారనుకోండి, ఇక వాళ్ళకి మీకు తేడా ఉంది, వైసీపీకి మీకు తేడా ఏముంది అంటారు. మీరు అలాగే తిడుతున్నారు కదా అందరినీ. కాబట్టి ఇది ఏదైనా సరే మాట్లాడలేము. మాకు ఎలా కనిపిస్తుంది అంటే, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బలుపు అనుకుంటారు. బలుపు కాదండి, ఇది జాలి. ఎందుకు ఎలా ఆడుతున్నారు వీళ్ళు, అరణ్య రోదన కదా. కొన్ని విషయాలు వాళ్ళు చేద్దాం అనుకున్నా చేయలేరు, చేద్దాం అనుకున్నా అమలు చేద్దాం అనుకున్నా కూడా చేయలేరు. ప్రాక్టికల్గా కొంచెం కష్టమవుతూ ఉంటుంది. కొంతమంది అధికారులు మీరు ఆన్లైన్ పెట్టుకున్నారు, లేకపోతే కొంతమంది కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టర్ తప్పితే దిక్కు లేదండి ఆంధ్రప్రదేశ్లోనే. అవును. ఇప్పుడు నాకు ఉంటుంది, అక్కడికి ఎందుకు ఇచ్చారు రా బాబు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవయోగాకి ఇచ్చారు. టాల్ స్ట్రై ఎవరో అది కాదండి. నవయోగాకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసిచ్చాడు, కొత్తడికి ఇచ్చాడు. వెనకపోయిందా పని. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి అతను తీసేసి ఇంకోటి తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ వెనకపోద్దా పోదా. ఏమో చావరా బాబు, నువ్వే చెయ్యి, ఏదో రకంగా చెయ్యి అని చెప్పి బతిమాలే పరిస్థితి వచ్చింది మనకి. కారణం ఏంటి, మనం స్వయంకృతం 5 ఏళ్ల పాటు పనిచేసి కూడా వదులుకొని పనికి మాలిన తెచ్చుకున్నాం కాబట్టి మనం అనుభవించాలి దానికి. ఒక కంసాని చంద్రశేఖర్ గారు ఓ బ్రిడ్జ్ ఏదో కట్టించాల్సి వచ్చింది ఆయన నియోజకవర్గంలో. అంటే నాకు ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు. అక్కడ 35 కోట్ల వర్క్. అది ఎవడో రాలేదు ముందుకి పని చేయడానికి. ఈ ప్రశ్న నుంచి ఒకటి రావచ్చు, ఎవరు రాకపోతే ఇతన్నే బతిమాలి నువ్వే చేసి పెట్టవయ్యా బాబు అన్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మా కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, మాకు అది ఇవ్వలేదు. ఇది డిస్గస్టింగ్గా ఉంది కొంతవరకు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో, ఇప్పుడు చాలామంది టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఉంటారో, వాళ్ళందరినీ బలోపేతం, నిజమే బలోపేతం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎలక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు 7 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆరబత్తి కంపెనీ అయిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళందరికీ బలోపేతం చేయాలి, ఆ మార్గాన్ని అన్వేషించాలి, అది సెట్ చేయాలి. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలాగని చెప్పేసి సరే కార్యకర్తలు అందరూ చేసుకోండి అంటే జన్మభూమి కమిటీలు ఆ రోడ్లు వేసిన డబ్బులు రాలేదు సరి కదా. అలా కాదు, రోడ్లు వేసిన డబ్బులు వాళ్ళకి ఛానల్ రాలేదు సరి కదా, ఆ రోడ్లు వేసారు వీళ్ళు తినేసారన్న చెడ్డ పేరు వచ్చింది. ఇది ఎక్కడ చెట్టు ముందా విత్తు ముందు అన్నప్పుడు చేస్తే ఒక గోల, చేయకపోతే ఒక గోల. అంతే నీ పెంటగోళ ఎంతరా బాబుని ఎవడోడు పడతారు వాళ్ళు. అర్థమైందా. కాంట్రాక్టులు ఉంది కొద్దిమంది, వ్యవస్థలో ఉన్న అధికారులు కూడా కొద్దిమంది, అందరిని మార్చుకుంటూ పోతే కొత్తగా పుట్టుకొస్తారా. రకం ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏదో ఆశిస్తారు. ఎందుకంటే నాకు ఆశ ఉంటుంది, మీకు ఆశ ఉంటుంది. ఎవడేమనుకున్నా నేను చెప్తున్నానండి, నన్ను చాలామంది మీరు భలే కష్టపడ్డారండి అది. నన్ను ఎవరో మాట్లాడమని అడగల, మీరు వచ్చి మాట్లాడండి మా కోసం అని ఎవరు అడగల. నాకు స్టేట్ ఇంట్రెస్ట్, సిబిఎన్ ఇంట్రెస్ట్, పార్టీ మీద అభిమానంతో మాట్లాడాను. అది నా దోల, నా ఇంట్రెస్ట్. దాని మంచి చెడులు నేను భరిస్తాను. తర్వాత వాళ్ళు గుర్తించకపోవడం, గుర్తిస్తే భలే గుర్తించారు అనుకుంటాం. లేకపోయినా కానీ నో డిమాండ్ నో కమాండ్. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఈ పని చేయి అని చేసిన తర్వాత దాని పరిహారం లేకపోతే ఇదేటే నేను చేయమన్నా కదా నువ్వు చేయలేదేటని అని అడగచ్చు. అలాగా ఎవరికాడు ఇప్పుడు నాలాగా 1.5 కోటి మంది పనిచేసి ఉంటారు. ఆ 1.5 కోటి మందికి ఎక్కడ తేగలుగుతారు వాళ్ళు. లేదా ఇందులో కొంతమంది ఒక సెలెక్టెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు, కొంతమంది అధికారులు, మాజీ అధికారులు, లేకపోతే కొంతమంది బాగా కష్టపడి, నిజంగా కొంతమంది కష్టపడిన వాళ్ళకి అవకాశం రాలేదు. ఇప్పుడు ఓటర్ లిస్టుల విషయంలో గట్రా చాలా కష్టపడ్డారు. ఒక ఆయన యుఎస్ నుంచి సూర్య తేజ్ అని ఉంటాడు తేలపోలో, అతని కష్టం మామూలు కష్టం కాదండి. మాకు తెలుసు అది. నందిగామకు చెందిన ఒక చక్రవర్తి గారు ఉంటాడు, ఆయన చక్రవర్తి గారని, ఆయన మీకు చుక్కపల్లి పిచ్చయ్య గారిని ఒక ఆయన ఉంటాడు, చనిపోయారు ఆయన. ఆయన ప్రతి ఫంక్షన్ కాడ కొన్ని పుస్తకాలు పట్టుకుని ఆయన అంత హోదా స్థాయిలో ఉన్నా సరే ఈ పుస్తకం తీసుకోండి అని ఇచ్చివాడు ఆయన. అలాగే ఈ చక్రవర్తి గారు ఎలాంటి సమావేశం ఏది జరిగినా, పార్టీకి సంబంధించిన లేదా చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడైనా, ఏ కార్యక్రమం అమరావతి విషయంలో అయినా, హైదరాబాదు మిగతా చోట్ల మీరందరూ అక్కడ ఓటు నమోదు చేసుకోండి, మీ వివరాలు ఇవ్వండి, నేను చేసి పెడతానని చెప్పి అతని బృందం చాలా మందికి ఓట్లు అక్కడ నమోదు చేయించారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో కనపట్ల. వాళ్ళ అమ్మగారు మున్సిపల్ చైర్మన్ అవ్వాలి అక్కడ నందిగామలో, ఏదో కారణం వల్ల ఆవిడ అవ్వలేకపోయింది. ఆయన సైలెంట్గా ఉన్నాడు తప్ప నాకు ఈ పార్టీ అన్యాయం చేసిందని గొంతులేసి కరగట ఆడతలా. ఏదో ట్రై చేశాడు ఆయన, పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. దేవినేని ఉమామహేశ్వరరావు గారు బాగానే పనిచేశాడు, ఆయన సీటే ఇవ్వలేదు ఆయనకి. ఆయన పని చేయట్లేదు పార్టీకి. చాలా మంది మనం చేయగలిగితే కొండ వదిలేసినట్టుగా. ఇప్పుడు ఈ పార్టీ అనేటువంటిది, ఆ పార్టీ నాయకత్వం ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరగచ్చు. దాని కారణం ఏంటి, వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో మంచో చెడో ఒకళ్ళిద్దరు పక్కన ఉంటారు, ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు.
అందుబాటులో ఉన్నవాడు సరిగ్గా లేడనుకో వాడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వాళ్ళకున్న సమయాభావం వల్ల దాన్ని పరిగణనలో తీసుకోవచ్చు. ఏంటండి ఎన్ఆర్ఐలు అందరూ పని చేసిన వాళ్ళందరికీ రాలేదు, ఎవరెవరికి వచ్చినాయి అంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఆ పనికి మాలిన వాళ్ళు ఏం కాదండి, వాళ్ళు పని చేస్తేనే వచ్చినాయి. కానీ ఇంకా బాగా పనిచేసిన వాళ్ళు కూడా రావాలని కోరుకున్నారు. ఇలాగనమాట రకరకాలు ఉన్నాయి. అంతా అంటే కారణాలు మనకు తెలియదు, దాని గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం, విమర్శలు అనవసరం. దీంట్లో ఏమవుతుందంటే ప్రతిదానికి లోకేష్ ఇలాగే ఇప్పుడు లోకేష్ వాళ్ళు ఇలా జరిగింది, చంద్రబాబు గారు ఇలాగా లాతీలు పని. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు నాగార్జునతో మొదలెట్టి మనం ఎక్కడ తగిలిపోయాం. ఇప్పుడు అది ఎక్కడ వచ్చింది, ఇది తోటకూర దొంగిలించినాడే మందలించాలి అనేటువంటిది ఉంది. ఈ ప్రభుత్వం నాకు తెలిసి చేసిన పొరపాటు ఒకటి ఉంది. ఏంటంటే రోజాను అలా వదిలేయటం, చంద్రశేఖర్ రెడ్డిని వదిలేయటం, పేరు నానిని, పెద్దిరెడ్డిని. ఇది ఖచ్చితంగా మనం సరిదిద్దుకోలేని పొరపాట్లు. దీనికి సమాధానం లేదు మన దగ్గర, మా దగ్గర లేదు. ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళ దగ్గర ఆ సమాధానం లేదు. నేను ఓపెన్గా నిజాయితీగా చెప్తున్నాను. ఇది మిగతా విషయాలు అన్నట్లు ఏదైనా సరే అడగండి, నేను చెప్తాను దానికి. ఇప్పుడు అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మనం చచ్చినట్టు పెట్టుకోవాలా. ఎందుకంటే వాడు ఆల్రెడీ మనకి ఏదో చేసే ఉంటాడు. ఎంతమందిని మార్చగలుగుతారు? అదే ఇంకా కొన్ని పొరపాట్లు ఏంటంటే మన కళ్ళ ముందు కనిపించిన ఋషికొండ ప్యాలెస్ విషయంలో ఒక అతను చాలా ఇది చేసి పెట్టాడు. అతను పనిగట్టుకుని సిఆర్డీకి తీసుకొచ్చారు. అది అక్కడ కొంతమంది రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి ప్రభుత్వానికి. ఇది ప్రభుత్వం ఒక పార్టీ రాజకీయం, ఒక పార్టీ పొత్తుల్లో ఉన్నప్పుడు, కూటమిగా ఉన్నప్పుడు పైనుంచి కింద దాకా అనేక ఒత్తిళ్ళు ఉంటాయి అక్కడ. ఇది ఈజీగా తీసుకుని చేసి అంత ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడతారు. కొంత తెలియక మాట్లాడిన వాళ్ళు తప్పులేదు, వాళ్ళు అమాయకంగా ఉంటారు. ఇదేంటి ఇలా జరిగింది అనేటువంటి ఈ వ్యవహారాలు తెలిసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రాజకీయంలో ఏదైనా సరే వేచి ఉంటేనే పని జరుగుద్దండి, ఎవరైనా సరే. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు, నాకు ఒక అవకాశం ఇచ్చారు ఖమ్మం కార్పొరేషన్లో. చాలామంది ఏమన్నారంటే మీకు చైర్మన్ ఇవ్వాలంటే డైరెక్టరేట్ అని అన్నారు. అది నిజం అనుకోకూడదు. నేను తెలుసా మీకు, అసలు ఏదోటి ఇచ్చారా బాబు అనుకుంటే సంతృప్తి ఉంటుంది. ఏదోటి ఇచ్చారా బాబు అంటే ఉన్న సంతృప్తి, నాకు అది ఇవ్వలేదని ఎడితే కూర్చుంటే లేనిపోని మనశ్శాంతి లేకుండా పోతాం కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు ఎవరన్నా? ఇప్పుడు 5-6 సంవత్సరాలు వాడి మీద పోరాడేమంటున్నారు కాబట్టి అన్నాను. నేనేం పోరాడాను అనుకుంటలేదు, నాకు ఏం ఊసిపోక మాట్లాడాను అనుకుంటున్నాను. నేను అలా అనుకుంటేనే నీ గర్వం తల పొగర ఎక్కకుండా ఉంటుంది. అంతే తప్ప నేను ఏదో యుద్ధం చేశాను, కరవాలని తిప్పాను, కుత్తుకలు కత్తిరించాను అనుకుంటే మనం ఇంకా జాలిగా చూస్తారు తర్వాత. అర్థమైందండి? ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తగ్గించుకుని ఉంటే నీకు మర్యాద, గౌరవం ఉంటుంది. ఈ రాతలు రాసి వాళ్ళైనా మాట్లాడే వాళ్ళైనా సరే ఏదైనా సరే ఒక లిమిట్ దాటకుండా క్రాస్ చేయకుండా ఉంటే ఎవరి మీదన్నానే. నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టమైన మాట్లాడేవాడిని, నేను సవరించుకున్నాను నేను. ఎందుకంటే వయసు పెరిగిన తర్వాత మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు, గౌరవం తగ్గిపోద్ది. అలాగే ఎవరైనా సరే నీకు నచ్చిందనుకో, నేను చెప్పింది బలవంతం ఏం లేదు, నచ్చితే వినాలి, నచ్చకపోతే పోరా అనుకుని వదిలేయటమే. అర్థమైందండి? నేనైతే రాష్ట్రానికి హాని జరగడానికి ఒప్పుకోను, కీడు జరిగితే సహించలేను. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ మాట అంటే సచ్చినా ఒప్పుకోను. ఎందుకంటే మనం ఎవరి కోసం యుద్ధం చేసాం, ఎవరి కోసం పని చేసాం, వాళ్ళకి ఒక అవకాశం వల్ల 2 ఏళ్ళే కదా అయింది అధికారం వచ్చి. ఇది 1 సంవత్సరం 6 నెలల నుంచే మొదలెడితే దరిద్రం పెంటకోవాలా? అసలు వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలి? చేస్తున్న అభివృద్ధిని చూడట్లా, చిన్న విషయాలు పట్టుకుంటున్నారు. అభివృద్ధి కూడా చేయరండి. ఆడేం చేసాడని వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనుషులు అందరూ వాళ్ళ సంక్రాంతిగారు వీళ్ళు ఏం అన్యాయం అరాచకం చేశారు. వీళ్ళు ఏమి అరాచకం చేయకపోయినా ఇక్కడ వాళ్ళు అరాచకం చేస్తున్నారు అంటున్నారు, వీళ్ళని అరాచకం చేస్తున్నారు అంటారు. తెలుసా మనవాళ్ళే. ఇది సహించరాని విషయం. ఇది సరే ఎవరిష్టం వాళ్ళదే, మనం ఎవరిని విమర్శించలేము, వాళ్ళతోటి మనకు అనవసరం. నేను లెట్ ఇట్ బి అనుకుంటాను. నేను అంతే అండి. పదవులు రాని వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు. చాలామంది గ్రౌండ్లో కష్టపడ్డాళ్ళు కూడా పదవులు రాలేదు. పదవులు మాకు వద్దన్న కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. అది పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఆడికి ఇవ్వలేదు, ఈడికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి కొన్ని అంశాలు ఉన్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి విషయంలో కొంచెం డైరెక్ట్ ఎఫెక్ట్ అయింది. మాకు రావట్లేదు దర్శనాలు అంటున్నారు. ఎన్ని ఇస్తారు? అవును, ఒక ఎమ్మెల్యేకి 15 ఎన్నో ఉంటాయి. ఆ నియోజకవర్గంలో ఇవ్వాలి, ఎంతమందికి ఇస్తాడు? అల్లాడిపోతున్నారు వాళ్ళు కూడా. ఇది ఇక్కడ దానికి ఏదో మార్గం చూసుకోవాలా. ఇది ఉంటాయి, కొంతమంది కనపడతారు, వెళ్ళి పదే తిరుపతిలో కనపడుతూ ఉంటారు. కనపడినప్పుడు అదిగో ఆడికి వచ్చింది నాకు రాలేదంటే దేవుడు ఆడికి రాసాడు, నాకు రాయలేదు అనుకోవాలంతే. కొన్ని విషయాల్లో ఇప్పుడు అనేక మంది ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడతారు, ఎవరో ఒకరి కోసం. గెలిచిన 164 మందిలో 25-20 మందికి మంత్రులు వస్తారు. అందరికీ రాలేదని కోరుకోకూడదు. కొంతమందికి అసంతృప్తి డెఫినెట్గా ఉంటుంది, మనకు రాలేదేటని. ఇలాంటి వేచి ఉండాలి మన వంతు. జీవితకాలంలో కూడా మన వంతు రాకపోవచ్చు. ఇప్పుడు కావూరి సాంబశివరావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జీవితకాలం పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడుచుకు పెట్టిపోయిన 84 ఎలక్షన్లు కూడా ఆయన గెలిచాడు. ఆయనకి ఆ రాజకీయ జీవిత చర్మాంకంలో ఆయన మంత్రి 6 నెలలు చేశాడు. మీ కొంతమందికి సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఫస్ట్ రాజ్యసభ అయినా మా నెక్స్ట్ టర్మ్కే మంత్రి అయిపోయాడు. యూనియన్ మినిస్టర్ అంటే మాటలా, ఇంకా అంతకన్నా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఇంకేం కావాలి? ఆయన తృప్తిగానే ఉన్నట్టు లెక్క నాకు. అలాగమాట ఆ అదృష్టం అది. ఇప్పుడు మన వాసనశెట్టి సత్యం అన్నట్టు ఈ పార్టీలో 4 సార్లు 5 సార్లు 7 సార్లు గెలిచిన ఇతను ఉన్నాడు, ఎవరో పొన్నూరు మన ధూళిపల్లి నరేంద్ర, ఆయన మంత్రి పదవి రాలేదు. వాసనశెట్టి సత్యాన్ని అతనికి టకాలమని వచ్చేసింది. ఆ కొండపల్లి శ్రీనివాస్ అన్న అతనికి వచ్చేసింది చిన్నపిల్లలకి. దానికి మనం ఏం చేస్తామండి? వాళ్ళకి ఏదో రకరకాల లెక్కలు, కులాలు, ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇది వేరే పార్టీలో అయితే వాళ్ళ ఇష్టం. ఆ పార్టీలాగా వీళ్ళని ఉండమని అడగకూడదు. తెలుగుదేశం పార్టీలో ఇలాగే ఉంటుంది. ఆ పార్టీలాగా ఈ పార్టీ కూడా ఉంటే ఎప్పుడో ఆ పార్టీలాగా అయిపోయేది. అది 4సారి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎవరో పార్టీ పెట్టిన కాడి నుంచి 82లో పార్టీ పెడితే 83 మొదటి ఎలక్షన్ ఎన్నుకుంటే 83, 2003 20 ఏళ్ళు, 2023కి 40 ఏళ్ళు, ఏమంటే 2024కి 41 సంవత్సరం, ఇప్పుడు 43 ఏళ్ళు అయింది. ఇప్పటికి 43 ఏళ్ళలో 83 నుంచి 89 అదొక 7 ఏళ్ళు, 94 నుంచి 2004 అదొక 10 ఏళ్ళు, 17 ఏళ్ళు, 14 నుంచి 19, 17 అయితే 22, ఆల్రెడీ ఇదో 2, 24 ఏళ్ళు పార్టీ పెట్టిన దాంట్లో సగం కన్నా పైన అధికారంలో ఉంది. మిగతా సమయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కేంద్రంలో కూడా భాగస్వామి వహించింది, చక్రం తిప్పింది పార్టీ. ఈ అవకాశం మన ఇష్టమైనట్టు చేసేస్తే ఉండదండి. అన్ని కులాలు అందరూ సమర్థిస్తేనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచబడింది. ఆయన నాయకుడిగా ఎదిగాడు, ఆయన నాయకుడిగా నిలబడగలిగాడు. వీళ్ళందరూ ఇంత అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని నాగార్జున యాదవ్ లాంటి ఒక బుడ్డోళ్ళాటు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడితే వాళ్ళు ఏ చర్యలు తీసుకోలేదంటే అధికార యంత్రాంగం, ఏపీ డీజీపీ దీని సమానం చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో కొంచెం లేటెస్ట్గా తీసుకెళ్లారు. ఇప్పుడు అరెస్ట్ నుంచి అతనికి బెయిల్ రాగానే ఆంధ్ర పోలీసులు పట్టుకెళ్ళాలి. ఇక్కడ కూడా ఇంకా చాలా ఏపీ డీజీపీ ఖచ్చితంగా దీనికి స్పందించాలా. అంటే మీ సీఎం అనే ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడి 2 ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా మాట్లాడితే తూతూ మంత్రంగా కేసు పెట్టి వదిలేస్తే రేపు మీరు మాట్లాడుతూ ఒప్పుకుంటారా? మీరు దీనికి సమాధానం చెప్పండి. మీరు ఎవరన్నా మాట్లాడుకోండి, సీఎం అని కాదు, ఎవరన్నా డిప్యూటీ సీఎం అని మీ ఇష్టం నోటుకు వచ్చినట్టు తిట్టండి, మేమేమన్నా మీకు కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తామని చెప్తారా? ఇప్పుడు తెలంగాణలో పోలీస్ స్టేషన్లో ఇంకా కేసులు ఉన్నాయంట. ఇక్కడ ఈ వ్యవస్థలు వ్యవహరించే తీరు వల్లే కూటమి ప్రభుత్వం మీద ఈ అసంతృప్తి కారణం. వాళ్ళు అభివృద్ధి చేయలేదనో, సంక్షేమం ఇవ్వలేదనో, లేకపోతే వాళ్ళు పని చేయట్లేదనో ఎవరికి అసంతృప్తి లేదు. గుడ్లో సాగిరి చేస్తున్నారు. ఇంత పని చేసి ఇంత పద్ధతి కొంటే ఊపిరి ఆడని పనితోటి సతమతం అవుతున్నాడు ఆయన. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నే సోషల్ మీడియాలో కూడా ప్రస్తావిస్తున్నారు. సీఎం మంత్రితో వదిలిపెట్టిన వ్యక్తులు అదే డీజీపీని విమర్శిస్తే, తిడితే వ్యవస్థ ఊరుకుంటుందా అన్న ప్రశ్న కూడా రైజ్ అవుతా ఉంది. చేత ఇప్పుడు ఆయన పబ్లిక్ సర్వెంటే కదా. ఇప్పుడు పోలీస్ గవర్నమెంట్ ఆఫీసర్ మీద మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తారు. మరి ఏపీ సీఎంని వాళ్ళని మంత్రులు వాళ్ళు ఇష్టం మాట్లాడితే, ఒక హోమ్ మినిస్టర్ని అలా మాట్లాడితే అమర్నాథ్కి కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తారా? కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఖచ్చితంగా అడుగుతాం మేము. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. నాగార్జున యాదవ్ అని మీరు నెక్స్ట్ ఇతనికి బెయిల్ రాగానే పట్టుకెళ్ళండి. ఇప్పుడు అలా కుదరదా? ఆల్రెడీ నాగార్జున యాదవ్ ఇష్యూలో మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మీకు సాక్షి ఛానల్నే బంద్ చేయాలండి. ఈ ఛానల్ బంద్ చేయాలి. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పెట్టారు కదా, వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు విషప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఆగకూడదండి. మనం ఇంత జాగ్రత్తగా పద్ధతిగా మంచిగా ఉంటే మాత్రం అంటాం మానేరా, ఇంకెక్కువ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమీ చేయకుండా మంచిగా ఉంటే మాత్రం వాళ్ళు ఏమైనా అంటాం మానేసారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆయనకు అనారోగ్యం, భుజాలుగా ఆపరేషన్ చేయించుకున్నాడు. అంబటి రాంబాబు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడండి, తప్పు కదా అతను. మరి కాపు టైగర్ అంటే మరి కాపులు ఐకాన్ పవన్ కళ్యాణ్, మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అతన్ని? ఉత్సాహం మర్చిపోతున్నారు. నీచం. ఇప్పుడు అనారోగ్యాన్ని కూడా నువ్వు అలా మాట్లాడతావా? ఇప్పుడు దానికి ఏదైనా కౌంటర్గా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకో రాంబాబు అంటే మళ్ళీ ఎడుతాడు. ఇప్పుడు చెప్తే వెంటలేదు, వీళ్ళు తిడితే ఎడుతున్నారు, కొడితే ఎడుతున్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళు ఎందుకు వచ్చినాయో భుజాలు నిప్పాను అంటే అందులో వ్యంగ్యం ఏముంది? చాలా దారుణం కదా ఇది. అందుకనే ఈ నాగార్జున యాదవ్ అయినా అంబటి రాంబాబు దీనికి కూడా కేసు నమోదు చేయాలా. అంటే ఇదే పని అంటే ఖచ్చితంగా ఇదే పని పెట్టుకోవాలా. ప్రతిపక్షాలకు ముందు నొక్కుతారంటే అవసరమైతే నొక్కాలా. 100 మందికి మేలు జరుగుతుంటే ఒకడు ముట్టుకేయటంలో తప్పులేదు. ఏం తప్పులేదు, తాట తీయాలి. నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసినట్టే కొమ్మినేని శ్రీనివాసరావుని కూడా అరెస్ట్ చేసి సాక్షిని బ్యాన్ చేయాలంటూ
డిమాండ్ చేసిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.